కాకినాడ జిల్లా జగ్గంపేట శెట్టి బలిజపేట శివారు పంట పొలాల్లో వెలిసి ఉన్న శ్రీ ధనసత్తమ్మ అమ్మవారికి వందలాది మంది మహిళలు బోనాలు సమర్పించారు. ముందుగా శెట్టి బలిజిపేటలోని రామకోవెల వద్ద వేంచేసి ఉన్న దేవి మండపం వద్ద మహిళలు పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారి పూనకాలతో నాట్యాలు చేసుకుంటూ ధనసత్తమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద భక్తులకు త్రాగునీరు అందించేందుకు జగ్గంపేటకు చెందిన కీర్తిశేషుడు కిల్లి రవికుమార్ జ్ఞాపకార్థం వారి కుమారుడు కిల్లి భవానీ శంకర్ భాగ్యలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకును రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీ సప్పలరాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వీ సప్పలరాజు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల మధ్య రైతులు, జగ్గంపేట ప్రజలు ధనసత్తమ్మ అమ్మవారి ఆలయం నిర్మించాలని, ఈ రోజు దసరా నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించాలని, ఆలయం వద్ద భక్తులు సౌకర్యార్థం మంచినీటి ట్యాంకు కిల్లి భవన్ శంకర్ వారి తండ్రి పేరిట నిర్మించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వైభోగుల కొండబాబు యాదవ్, జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ శివ, రీస్ రమణ, గొర్రెల వీరబాబు, వానిశెట్టి తాతాజీ, సింహ ముత్యాలు, వానిశెట్టి గురయ్య, కొప్పు అర్జున్, కాకినాడ శ్రీను, వైభోగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి గారు జగ్గంపేట గ్రామంలో ఇక్కడ పచ్చటి పొలాలు మధ్యన రైతాంగం, కార్మికులు అందరూ కూడా నల్లసత్తమ్మ మరి దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 3 సంవత్సరాలు అయింది. దాన్ని మరి అంచెంచెలుగా అభివృద్ధి చేస్తా భక్తులందరినీ కూడా ఆకర్షించుకునేలాగా భక్త బృందం అంతా బోనాలది జరుపుకుని ఒక పండగ వేడుకని జరుపుకుంటున్నారు. ఈ నల్లసత్తమ్మ మరి ఇంత ప్రశాంతమైనటువంటి పచ్చని పంటలు మధ్యలో తల్లి మరి వెలగటం అంటే మనందరికీ కూడా మనందరూ కూడా మరి చాలా అదృష్టవంతులు. మరి మనం అందరూ పూజించుకునే మహాభాగ్యం కల్పించింది ఆ తల్లి వల్ల మన ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ రోజున చాలామంది దాతలు ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ దైవభక్తిలో భాగంగా పూజారిగా మరి కిల్లి కుమార్ గారు వార్డు మెంబర్ కూడా చేయడం జరిగింది. ఆవిడ చాలా కూడా భక్తిలో మునిగి
మరి ఎంతో సేవ చేసుకుంటూ ఉంది. అలాగే కిల్లి కుమార్ కూడా మరి ఇది మన రవికుమారు మరి మా మిత్రుడు, మాకు కుటుంబ సభ్యుడితో సమానం. అలాగే భవానీ శంకర్ వాళ్ళ అబ్బాయి, మరి వీళ్ళంతా కూడా చాలా దృక్పథంతో మరి వాళ్ళు మనస్సు పెద్ద చేసుకుని ఓపిక తక్కువైనా మరి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయాలి రవికుమార్ పేరు మీద ఈ సత్యమ్మ తల్లికి అని చెప్పేసి మరి వీళ్ళందరూ ముందుకు రావడం చాలా అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి కుటుంబ సభ్యులకి అదేవిధంగా మరి మన నిత్యం అహర్నిశలో కూడా ఈ ప్రాంతంలో మంచినీరు తాగేటువంటి అవకాశం, వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని కూడా మరి కిల్లి రవికుమార్ గారు కానీ, వారి భార్య కానీ, వారి కుమారుడు కానీ మరి చక్కగా ముందుకొచ్చి చేసినందుకు వారిని మనసా వాస అభినందిస్తూ ఉన్నాం. ఈ మరి దేవాలయానికి మరి మా శాసనసభ్యులు నెహ్రూ గారు ఉన్నారు, ఒకసారి వస్తానన్నారు. మరి నవీన్ గారు కూడా ఈరోజు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఏదో ఒక ముఖ్యమైన మీటింగులో వెళ్ళటం జరిగింది. కాబట్టి వారిద్దరు సహకారం తీసుకొని ఇక్కడ అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుందాం వారి సహాయ సహకారాలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.